బహాదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారీ మెకానిక్ షాప్ లో చెలరేగాయి ఒక్కసారిగా మంటలు. అయితే పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి కూడా ఈ మంటలు వ్యాపించాయి. స్పాట్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. బహాదూర్పురాలో ఎక్కడైతే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ ప్లేస్లో మనం ఉన్నాము. ఎగ్జాక్ట్లీ 7:30 to 8 ఆ సరౌండింగ్ ఆ టైంలోనే ఈ ప్రమాదం సంభవించింది. సో ఈ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ అత్యంత భయంకరంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కి రైట్ సైడ్లో ఒక హాస్పిటల్ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఒక పెట్రోల్ బంక్ మనకు కనిపిస్తుంది. ఎల్పిజికి సంబంధించినటువంటి ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అది. దానికి పక్కనే ఆనుకున్నటువంటి ఈ లారీస్ గోడౌన్లో ఈ ప్రమాదం సంభవించింది. సో ఇటువైపు మనం చూడొచ్చు లారీలను కంప్లీట్గా ఇక్కడ ఉంచి వీటి నుండి స్పేర్ పార్ట్స్ని సపరేట్ చేసేందుకు ఈ గోడౌన్ని ఉపయోగిస్తుంటారు. చాలా వరకు స్పేర్ పార్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లారీస్కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇలాంటి ఒక ప్రదేశం మామూలుగా సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఒకవైపు పెట్రోల్ బంక్ అంటేనే అత్యంత డేంజరస్. ఏదైనా ప్రమాదం వాటిల్తే కనుక ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పెట్రోల్ బంక్కి ఆ మంటలు వ్యాపిస్తే దాని తీవ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఒకవైపు పెట్రోల్ బంక్ ఉంది, మరోవైపు రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అంటే చాలామంది ప్రజలు అక్కడ నివసిస్తుంటారు. దాదాపు ఒక 15కు పైగా ఇల్లులు ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉంటున్నారు. మరోవైపు ఇటు సైడ్ మనం చూస్తే హాస్పిటల్. సో ఇంత డేంజరస్ ప్లేస్లో ఇలాంటి ప్రమాదం జరగటం, అది కూడా ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో మంటలు అయితే ప్రజెంట్ అదుపులోకి వచ్చాయి. కానీ ఇక్కడ నుండి దీన్ని తరలించినటువంటి డిమాండ్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, గతంలోనూ అనేక సార్లు ఈ తరహాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులకు కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. కానీ జనావాసాల మధ్య నుండి ఇలాంటి ఒక గోడౌన్ని తరలించడం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షన్. విడుదల శశ్వంత్, బహాదూర్పురా నుండి ప్రణీత, TV9.